హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ తమ్నేల్ అయితే చూసారు కదా, పూర్తిగా చంద్రముఖిలా మారిన యష్మి, అలాగే గవర్నమెంట్ స్పెల్లింగ్ కూడా రాయలేని యష్మి. దీని గురించి అయితే డిస్కస్ చేద్దాము. ఓన్లీ యష్మి గురించే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్, ఎపిసోడ్ రివ్యూ అయితే కాదు. సో దాని బిహేవియర్ తనది ఎట్లా ఉంది, అసలు ఏమన్నా చేస్తుందా, పూర్తిగా అయితే డిస్కస్ చేద్దాం తన గురించి. అసలు తను ఎందుకు అట్లా బిహేవ్ చేస్తుందో చెప్పనా. ఫస్ట్ లక్కీగా చీఫ్ అయింది. ఇక చీఫ్ అయినప్పటి నుంచి ఇక చూడు రెచ్చిపోతుంది. అప్పటిదాకా సైలెంట్ గానే ఉండే, ఇక ఎప్పుడైతే చీఫ్ చేసిరా ఇక విపరీతంగా రెచ్చిపోతుంది. ఇంకొకటి తన క్లాన్ సభ్యులు కూడా కొంచెం గేమ్స్ గెలవడము, ఇంకా తనది ఇంకా పెద్ద క్లాన్ అయిపోవడము, మళ్ళీ బిగ్ బాస్ కూడా తనకి స్వాప్ చేసి నువ్వే ఒకరిని నామినేట్ చేయాలని అన్నప్పటి నుంచి ఇక నా అంత తోపే లేరు, నా అంత ఇదే లేరు అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది. ఇక పోయినసారి నామినేషన్స్ లో కూడా లేదు కదా 2 సార్లు, ఇంకా విపరీతంగా ఆమెకు అక్కడ నేనే పెద్ద తోపుని, నేనే పెద్ద ఇదిని అన్నట్టుగా బిల్డప్ ఇస్తుంది. తనకు తెలియదు ముందు ముందు ఆట ఎట్లుంటుందో, అందరికీ అవకాశాలు వస్తాయన్న విషయం మర్చిపోయి బిహేవ్ చేస్తుంది. ఇంకా లాస్ట్ నిన్న గేమ్ లో అయితే, గ్రౌండ్ లో సాక్స్ల గేమ్ లో అయితే ఇక విపరీతంగా అసలు చప్పట్లు కొడుతుంది, డాన్సులు చేస్తుంది, ఎగురుతుంది, పిచ్చి పిచ్చిగా చేస్తుంది, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. అసలు ఏమన్నా బిహేవియరా, ఏమన్నా అర్థం ఉందా, ఏమన్నా న్యాయం ఉందా? బయట జనాలు చూస్తున్నారు అనుకుంటుందా, చూడట్లేదు అనుకుంటుందా? అది మొత్తం లైవ్ ఎపిసోడ్. ఆ లైవ్ అంటే తనని చూస్తున్నారన్న విషయమే మర్చిపోయి బిహేవ్ చేస్తుంది. ప్రేరణ కంటుంది, నువ్వు మన టీం కదా, మన క్లాన్ కదా, మనకు సపోర్ట్ చేయాలంటది. విష్ణుప్రియతో పాల ప్యాకెట్ తీసుకొని, నా పాల ప్యాకెట్ ఎందుకు తీసుకున్నావు అంటే, మా చికెన్ మీరు తీసుకోవాలంటే మీ చికెన్ తీసుకొని కూడా తీసుకోలేదని అబద్ధం చెప్తుంది. వాళ్ళకు ఫుడ్ రాకపోతే మంచిది, వాళ్ళు తినకపోతే మేము మంచిగా తింటే చాలు, వాళ్ళు తినకపోయిన పర్లేదు అంటే ఇంత కన్సర్న్ లేదు. ఎంత దరిద్రమైన బిహేవియర్. ఆ కృష్ణ ముకుంద మురారి సీరియల్లో ఆ క్యారెక్టర్కి తగ్గట్టుగానే ఉంది తన బిహేవియర్. అందుకే ముకుంద క్యారెక్టర్ కూడా దరిద్రంగా ఉంటుంది కదా, క్యారెక్టర్ సేమ్ ఆ క్యారెక్టర్ లాకే ఆమె నిజ జీవితం కూడా అట్లనే ఉంది అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది. చాలా పొగరు, బలుపు. ఎట్లా అంటే ఎంత బలుపు ఉంది దానికి, సారీ అట్లా అనకూడదు, ఎంత బలుపు బిహేవియర్ అసలు యష్మిది. అసలు ఎంత నాకైతే తెలియకుండానే బూతులు వచ్చేస్తున్నాయి. అంత దరిద్రంగా బిహేవ్ చేస్తుంది యష్మి. సో అది యష్మి కూడా అట్లా చేయడం అయితే కరెక్ట్ కాదు, మర్చిపోతుంది. చూసే వాళ్ళకి ఎంత కోపం వస్తుంది, ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ఎవరైనా కూడా. ఇంత న్యాయంగా లేదు తన బిహేవియర్. అసలు ఏమన్నా చేస్తుందా, అసలు ప్రతి విషయంలో డామినేటింగ్. పోనీ ఆ స్పెల్లింగ్స్ కూడా రాయలేకపోతుంది. గవర్నమెంట్ స్పెల్లింగ్ రాదా? అసలు ఏ స్కూల్లో చదివింది? గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు కూడా, ఇంత చిన్న పిల్లలు కూడా రాస్తారు గవర్నమెంట్ స్పెల్లింగ్. ఏంటి సైలెంట్ లెటర్ ఉంటుందని తెలీదా? ఏం ఏం చదువుకుంది, ఎక్కడ చదివింది? చదవకనే ఈ ఫీల్డ్కి వచ్చిందా ఏంది, మోడలింగ్ ఫీల్డ్కి? ఏం అసలు నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అంత దరిద్రమైన బిహేవియర్ ఆమెది. అసలు నాకు కోపం వచ్చేస్తుంది, నాకు చెప్పాలంటేనే కోపం వస్తుంది. అసలు ఈ సోనియా కూడా అంత పిచ్చి పిచ్చిగా ఎగురుతుంది. ఈ సోనియా, ఈ పృథ్వీ ఆడుతున్నాడు అసలు. ఏం ఆడుతున్నాడా పృథ్వీ? ఎప్పుడు చెడగొట్టడాలు తప్ప ఏం చేసేది లేదు, ఆడింది లేదు. అతని బిహేవియర్, ఆ సోనియాతో బిహేవియర్ చాలా దరిద్రంగా ఉంది అసలు ఎపిసోడ్లు. అసలు లైవ్ చూస్తుంటే పిచ్చిలేస్తుంది వాళ్ళని చూస్తుంటే, అట్లా ఉంది వాళ్ళ బిహేవియర్. ఇంకా ఈ సోనియా గురించి చెప్పొద్దమ్మో, పాపం ప్రేరణ అనవసరంగా ఇది చేసేసారు. వాళ్ళ వల్ల పాపం ప్రేరణ సంచాలకుగా కరెక్ట్ చేయలేకపోయింది. ఎందుకంటే అది ఎవ్రీ మినిట్ చూస్తూ ఉండాలి. పాపం ప్రేరణ తప్పైతే నాకు అనిపించలేదు. యష్మి అయితే ప్రతి దాంట్లో, అసలు నిఖిల్ కూడా పడతారు, ఫిజికల్ అయితే మనకే ప్రాబ్లం, ఆర్టిస్ట్ మనం చెప్తే కూడా వినట్లేదు, గయ్య 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 ఎగబడుతుంది. అసలు అసలు శోభా శెట్టి అట్లా అట్లా చేయలేకుంటే, పాపం తన విషయానికి వస్తేనే చేసేది, ఈమె అట్లా కాదు. అంతే అసలు ఏ సీజన్లో చూడండి వరస్ట్ కంటెస్టెంట్ యష్మి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి.